చిన్న చేయి తాకితే చాలు మనకు కూడా కొంచెం తపస్సు వస్తుంది, కొంచెం శక్తి వస్తుంది, కొంచెం ఆరోగ్యం వస్తుంది, కొంచెం సుబ్బరామరెడ్డి లాగా వాక్కు వస్తుంది, బలం వస్తుంది. 83 ఏళ్ల వాడా ఏ 40 ఏళ్ల వాడు నిలబడినట్టుగా ఇందాక బ్రహ్మానందం గారు చాలా బాగా చెప్పారు. ఆయన 93 అయినా కూడా, నేనంటున్నాను 103 అయినా కూడా ఆయన అట్లే నిలబడి మన ముందు ఇలాగే చెప్తూ ఉంటాడు. మళ్ళీ ఆ సభల్లో అందరము పాల్గొంటాము, ఇలాగే అందరము జయ జయ ధ్వానాలు కడతాళ ధ్వనులు చేస్తూ ఉంటాము. ఆయనకు పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యముడు. ఎందుకంటే శివుడు అంటేనే నిత్య యౌవనుడు ఆయన. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవృద్ధనాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. నిత్య యవ్వన స్వరూపుడు పార్వతీ పరమేశ్వరుడు. ఆ పార్వతీ పరమేశ్వరుల కటాక్షము ఎవరికి ఉన్నదో, ఎందుకంటే నేను శివపుత్రులను అంటాడు. మనమందరము శివపుత్రులమే, కానీ అంత ధైర్యంగా నేను శివపుత్రులను చెప్పుకోగలగడం సుబ్బరామరెడ్డి గారికి సాధ్యమైంది. నేను శివపుత్రుని అంటాడు. మామూలు మాట్లాడుతున్న సందర్భంలో కూడా నేను పరమేశ్వర పుత్రునయ్యా స్వామి, నేను శివపుత్రుని అంటాడు. అట్లా అనగలిగినటువంటి అనుగ్రహం శివుడు ప్రసాదించాడు. శివుడు ఆయనలోనే ఆవేశించి ఉన్నాడు. ఇది పరమానుగ్రహం. మనం గ్రహిస్తే, ఇందాక చెప్పాను మీకు, జటాజూటములు సర్పాభరణము అంటే సర్పములు ప్రతి శరీరములో ఉన్నాయి, నరాల రూపములో ఉన్నాయి, నరములున్నాయి మన శరీరములో. నాడీ మండలం ఉన్నది. నాడీ మండలం అంతా సర్పములే, సర్పాకృతలే అవన్నీ. ఇక్కడ సహస్రారములో మహాపద్మం ఉన్నది. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం అని వర్ణించారు శివుణ్ణి. శాంతుడు, పద్మాసనస్థుడు అన్నారు. ఈ సహస్రార పద్మము ఉన్నది ప్రతి వ్యక్తి యొక్క శిరస్సునందు. ఇక్కడే పరమేశ్వరుడు కొలువు ఉన్నాడు. ఇక్కడ చంద్రకళాధారుడై అమృత ప్రసారము చేస్తూ ఉన్నాడు. ఈ కుండలిని అనే శక్తి ఉన్నది. ఎప్పుడో ఇందాక సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, శర్మ గారు చెప్తూ ఉంటే నాకు గుర్తొచ్చింది. 1994లో ఇక్కడ అంబేద్కర్ ఆడిటోరియంలో నేను మహాశతావధానం చేశాను. 94లో చేసినప్పుడు నేను ఒక మాట చెప్పాను. కదలించద నా కుండలిని కవి పండిత జన మండలిని, కదలించద నా కుండలిని అన్నాను. కవిత్వంలో చెప్పాను. అట్లా కుండలిని శక్తి ప్రతి వ్యక్తిలో ఉన్నది. సుబ్బరామరెడ్డి గారు దాన్ని కదిలించుకున్నాడు. ప్రతి వ్యక్తి కదిలించుకోవాలి. ఆ కుండలిని శక్తియే తపస్సుకు మూలం. అటువంటి కుండలిని శక్తిని కదిలించుకున్నవాడు మహాయోగం యోగి అవుతాడు. ఆ యోగినే తస్మాత్ యోగి భవ అర్జున అన్నాడు కృష్ణ పరమాత్మ. అర్జునుడికి, అంటే మనమందరం అర్జునుడమే, అర్జునుడికి బోధించాడు, నువ్వు ఆ యోగివిగా రా నువ్వు ముందు అన్నాడు. అటువంటి యోగము సాధ్యమవుతుంది. అట్లా ఇవాళ మహాద్భుతమైనటువంటి సభ మన సుబ్బరామరెడ్డి గారి సభ అంటే ఎట్లా ఉంటుంది? నిండు పేరోరగం, ఒక మహా సామ్రాజ్యములాగా. ఆయన ఒక చక్రవర్తి లక్షణోపేతుడు, అంటే ఆధ్యాత్మిక చక్రవర్తి, భౌతికమైన ఐశ్వర్యములోనూ చక్రవర్తి. ఇంత ధనవంతులు వేరే మంది కూడా ఉండవచ్చు, కానీ అటువంటివి ఉన్నవాడు ఆధ్యాత్మిక విద్యా చక్రవర్తి కావటం అన్నది మాత్రము మనము చాలా అరుదుగా చూసే ఘట్టము. అది మనం సుబ్బరామరెడ్డి గారిని చూస్తున్నాము. ఇవాళ శ్రీధర స్వామి గారు ఎంత పొంగిపోయారో. మీకు పద్మశ్రీ వచ్చిందంటే పరమానందము కలిగింది అన్నారు నన్ను చూడగానే. కొన్ని ఏళ్లుగా కలుస్తూ ఉన్నాము. సుబ్బరామరెడ్డి గారి కొలువు కూటంలోనే కలుస్తున్నాము మేమందరము. ఇప్పుడు ఇక్కడికి ఎప్పటి నుంచో ఇక్కడ కలుస్తున్నాం మేము. అందువల్ల ఒకరికొకరు చిరపరిచితులము అందరము కూడా. అట్లాగే గంటా శ్రీనివాసరావు గారు నాకు చాలా ప్రియ శిష్యుడు. ఆయన మంత్రిగా ఒకనాడు తీరికే లేని సమయంలో ఎన్నికలకు వెళుతూ, గురుగారు చాలా ఇదిగా ఉన్నాను, అయినా మీ భాగవత ప్రవచనం ఒకటి పెట్టించాలన్నాడు. భాగవత ప్రవచనము ఏర్పాటు చేసి ఆయన గురజాడ కళాక్షేత్రములో అక్కడ ఆయన ప్రచారానికి వెళ్ళవలసిన సమయము తగ్గించుకొని భాగవతం వింటూ కూర్చున్నాడు. నేనన్నాను, నీ ప్రచారం అక్కర్లేదయ్యా, నువ్వు గెలుస్తావు, కృష్ణుడే చూసుకుంటాడు. అద్భుతమైన మెజారిటీతో గెలిచాడు ఆయన శ్రీనివాసరావు గారు. అట్లా నాకు చాలా ప్రియ శిష్యుడు ఆయన ఎప్పుడు అమ్మవారు ఒక్కో సమయంలో వచ్చి ఏదైనా అడిగితే నువ్వు ఒక్కసారి దర్శనం చేయి, నువ్వు పొద్దున్నే మంత్రి అవుతావు అన్నాను. ఆ మరుసటి రోజే మంత్రి అయ్యాడు ఒకసారి. మళ్ళీ కూడా మంత్రి కావడానికి ఏం చేయాలో ఆలోచిస్తాను.
అందువల్ల అటువంటి వాడు. మరి శర్మ గారు ఎంత అద్భుతంగా మాట్లాడారంటే, ఇవాళ ఒక వేదవాక్కు వేదం చదువుకున్న వాళ్ళ